ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ క్వశ్చన్స్ అడగమని చెప్పారు కదా. అడిగిన క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ కళ్యాణ్ వచ్చేసి, కళ్యాణ్ నువ్వు అసలు ఎంత మంచి పిల్లాడివి, నీకు అంటే క్వశ్చన్ అనమాట ఇది. నీకు దిష్టి తగులుతుంది, దిష్టి తీయించుకోమ్మా. ప్లస్ నువ్వు ఇప్పుడే కాదు, నువ్వు పెద్ద అయిన తర్వాత అంటే మూవీస్లోకి వెళ్ళి ఇంకా స్టార్ అయిన తర్వాత కూడా నువ్వు ఇంతే ఉండాలి, నువ్వేం మారకు అని చెప్పి. ఇంకొకటి వచ్చేసి, నువ్వు రోజు అమ్మాయిల దగ్గర నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఆ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత నీకేమనిపిస్తుంది అన్నట్టు ఇంకో క్వశ్చన్ అడిగారు. ఇంకొంతమంది అడిగారు, మీరు తనుజ ఇప్పుడే కాదు లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండాలని చెప్పి అడిగారు. ప్లస్ మీది తనుజది మూవీ అన్నా, వెబ్ సిరీస్ అయినా, లేకపోతే ఒక సాంగ్ అయినా ఏదైనా మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అని చెప్పి అడిగారనమాట. సో ఇవైతే క్వశ్చన్స్ అడిగారు. ప్లస్ ఒకళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. అదేంటంటే, మీరు ఇప్పుడు బయటకొస్తున్నారు గదా! బయటకొచ్చినప్పుడు అంటే ఈవెంట్స్‌కి వాటికొచ్చినప్పుడు మిమ్మల్ని నెగెటివ్ క్వెషన్స్ వస్తా ఉంటాయి. మీరు ఇప్పుడు ప్రోగ్రామ్స్‌కొచ్చినప్పుడు ఆ నెగెటివ్ వాటిని మీరేం పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎదుగుతున్న చెట్టుకే కదా రాళ్ళ దెబ్బ అన్నట్టు కొంతమంది అట్లా క్యాప్షన్స్ పెట్టి కూడా పెట్టారనమాట. మీకు కూడా ఎవరికైనా క్వెషన్ పెట్టి దానికి ఆన్సర్ రావాలంటే చెప్పాను కదా, ఆల్రెడీ తను క్వెషన్ అండ్ ఆన్సర్స్ అని ఒకటి వీడియో చేశాడు. ఆ వీడియో కింద మీరు క్వెషన్స్ పెడితే దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా తను ఇస్తానని చెప్పి చెప్పాడు. బట్ ఎవరైతే క్వెషన్స్ పెట్టారో అందరికి ఆన్సర్స్ రావటం, తను సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆన్సర్స్ వస్తాయి. ప్లస్ వాళ్ళ కింద వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేయమని చెప్పారనమాట. సో అక్కడైతే చాలా క్వెషన్స్ వచ్చినాయి. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించిన క్వెషన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. సో కొంతమంది అడిగింది ఏంటంటే, తనుజ మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మరి ఇప్పుడు ఎందుకు కొంచెం జాతిరత్నాల్లో మాత్రమే వస్తున్నారు, ఇంకా ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎందుకు? మీ ఇద్దరు కలిసి ఒక ఫన్నీ ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ఉంది అని చెప్పి ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు. ఇంకొకళ్ళు వచ్చేసి, మీరిద్దరు కలిసి లైవ్ చేస్తే చూడాలని చెప్పి అడిగారు. ప్లస్ మీ ఇద్దరు కలిసి ఫ్యాన్స్ మీట్ అయితే చూడాలని చెప్పి అడిగారు. ఆఫ్ కోర్స్ నాకైతే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వినాలని ఉంది. ఎందుకంటే మనకి అందరికీ ఎవరైతే తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ మెయిన్‌గా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. ఒకటి ఆన్సర్స్ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పారు అనేది విందాం. సో తనుజ, కళ్యాణ్ ఇద్దరు కళ్యాణ్ బర్త్‌డేకి ఇద్దరు ఉంటారా? లేకపోతే కళ్యాణ్ బర్త్‌డేకి కళ్యాణ్ ఒకటే సెలబ్రేట్ చేస్తారా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. ప్లస్ కళ్యాణ్‌కి 10 డేస్‌లో కళ్యాణ్ బర్త్‌డే ఉంది కదా, దానికి సంబంధించి స్పెషల్ ఏం చేస్తున్నారు అన్నట్టు కూడా అడిగారనమాట. సో ఇవి వచ్చేసి క్వశ్చన్స్. ఆన్సర్స్ ఏమొస్తాయో చూద్దాం. ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరు వచ్చేసి జాతిరత్నాలు వస్తున్నారు కదా, ఆ జాతిరత్నాలు వీళ్ళిద్దరి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వీళ్ళిద్దరికీ అంటే వాళ్ళు చేసే కుకింగ్ అయినా కావచ్చు, వాళ్ళు చేసే హంగం అయినా కావచ్చు, వాళ్ళిద్దరుగా స్పెషల్‌గా ఫోటోస్ తీసి, వీడియోస్ తీసి ఫార్వర్డ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా రీతు వచ్చేసి కళ్యాణ్‌ది వీడియో తీసి, ఇతనెవరో మీరు గెస్ చేయండి అని చెప్పి తన ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టిందనమాట. అంటే అతను ఎవరో తెలియకుండానే ఉంటదా? అంటే వాళ్ళకి ఎక్కువ కామెంట్స్ వస్తే, ఎక్కువ లైక్స్ వస్తే హైప్ వస్తుందని చెప్పి. తనుజ, కళ్యాణ్ అయితే ఇద్దరు ఎక్కడికొచ్చినా కూడా వాళ్ళకి హైప్ మామూలుగా ఉండదు. ప్లస్ ఇప్పుడు రీతు, డిమాండ్ పవన్ వాళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరిలాగా ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎంత ఇదిగా ఉన్నా కూడా వాళ్ళిద్దరికి తనుజ, కళ్యాణ్‌కి వచ్చిన ఫేమ్‌లో హాఫ్ కూడా రాదని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎంతమందికి అనిపిస్తుంది కామెంట్ చేయండి. సో తనుజ, కళ్యాణ్‌ని చూసి చాలామంది ఈర్ష్యపడుతున్నారు. శ్రీజ ఒక చోట చెప్పింది, ఒక ఇంటర్వ్యూలోనే చెప్పింది, మీరు తనుజ గురించి నెగెటివ్‌గా చేశారు కదా అంటే తను ఇద్దరం బిగ్ బాస్‌లోకి వెళ్ళాము. కానీ తనకి ఎక్కువ ఆఫర్స్ వస్తే అట్లా ఉంటుంటే ఎట్లా అని కొంచెం జెలసీ ఉంటుంది కదా! మేబీ జెలసీ వల్లే చేశారనుకోండి అని చెప్పి చెప్పింది. అంటే తను ఇండైరెక్ట్‌గా ఇంకా ఏమేమి రూమర్స్ వస్తాయి అనుకుందేమో, నేను జెలసీ వల్లే చేశాను అట్లా చెప్పింది. ప్లస్ ఇప్పుడు శ్రీజ వచ్చేసి మ్యారేజ్‌కి సంబంధించి ఎంగేజ్‌మెంట్ అయిందని చెప్పి ఎంగేజ్‌మెంట్ తను రెడీ అయిన విధానం అదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టింది, ఇన్‌స్టాగ్రామ్‌లో. ప్లస్ తను కాబోయే హస్బెండ్‌ని వాళ్ళిద్దరు కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నట్టు ఒకటి కూడా ఫార్వర్డ్ చేసిందనమాట. అంటే ఇంకా శ్రీజ వీళ్ళతో కలిసి కనిపించకపోవచ్చు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. సో ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్ గురించి. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక సాంగ్ చేస్తున్నాడుగా, ఆ సాంగ్‌కి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతోందట. దానికి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. బట్ ఆ వీడియోలు అయితే ఇప్పుడు పెట్టకూడదు, ఎందుకంటే దానికి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. సో లేటెస్ట్‌గా జాతిరత్నాల్లో తను సాంగ్ చేశాడు కదా, ఆ సాంగ్‌కి సంబంధించిన షూటింగ్ సంబంధించి కొన్ని వీడియోస్, ఫోటోస్ ఉన్నాయి. ఆ ఫోటోస్ దీనిలో పెడుతున్నారు చూసేయండి. సో ఇది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.